ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు దేవుని సాక్షార్థమై నియమింపబడినవి, దేవుని సాక్షార్థము నిమిత్తమై జరుగుచున్నవి కాదు. దానికంటే విపులమైన మాట ఏమిటంటే నియమింపబడెను. God has permitted sometimes we led by the bad circumstances because he is like to establish our witnessing life. మన సాక్ష్య జీవితాన్ని స్థిరపరచడానికి, మనలను సాక్షులుగా వాడుకోవడానికి, అది దేవునికి సంబంధించిన సాక్షార్థమై మన జీవితంలో కొన్ని సంఘటనలను దేవుడు పర్మిట్ చేస్తాడు. ఈ వచ్చిన భాగము ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. సాక్ష్యము అనేటువంటిది మనకు తెలిసింది ఏమిటంటే, నంబర్ 1, మనము దేవుడు మనకు చేసిన మేలులను మనము షేర్ చేసుకోవడం, అది దేవుని గురించి మనం సాక్ష్యం ఇవ్వడం. అలాగే మన గురించి మరొకరు సాక్ష్యం ఇవ్వడం, ఇది ఒక రకమైన సాక్ష్యం. మన గురించి ఇతరులు వేరొకరు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మూడవది, అసలు మనం సాక్షులుగా ఉండడం, మన జీవితమే సాక్షిగా ఉండడం. మన హోల్ లైఫ్, మన జీవితంలో జరిగే సంఘటనలు అవి ఒక గొప్ప సాక్షార్థమై నిలబడిపోవడం, ఇది మూడవ అంశముగా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఈరోజు మనము దేవుని గురించి సాక్ష్యాలు ఇవ్వాలి అని అంటే, మీలో చాలామంది అప్పుడప్పుడు దేవుడు ఏం చేశాడో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉంటారు. దట్స్ గుడ్. అండ్ పర్సనల్ విట్నెసింగ్ లైఫ్, మన వ్యక్తిగత జీవితం అంటే మన జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి, మన జీవితంలో ఏమి చేంజెస్ వచ్చి మనం మేలు పొందామో అనేది పర్సనల్ విట్నెసింగ్ లైఫ్. అండ్ పబ్లిక్ విట్నెసింగ్ లైఫ్, మరి పబ్లిక్లో మన గురించి ఇతరులు ఏ సాక్ష్యాలు ఇస్తున్నారు అనేది, అది పబ్లిక్ విట్నెసింగ్ లైఫ్. మనము దేవుని దగ్గర అడిగి పొందుకొని ఉన్నటువంటి మేలులను బట్టి సాక్ష్యం ఇవ్వడం, అది విట్నెసింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి మనం సాక్ష్యాలు ఇవ్వడం. But it is very different to all these things. Our life has established as a witness. మనమే సాక్ష్యం, అది దేవుడు నియమించాడు. So sometimes some people were selected by God to establish his witness in this world. దేవునికి సాక్షులుగా ఈ లోకంలో ఉండడానికి కొందరిని దేవుడు నియమించాడు. దేవుని వాక్యం చదువుదాం. 81వ కీర్తన 5వ వచనం.
ఆయన ఐగుప్తు దేశము యొక్క సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా నియమించెను. యోసేపు సంతతికి సాక్షిగా నియమించెను అంటే యోసేపు సంతతినే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా ఏర్పాటు చేసుకుని అతని లైఫ్, అతని ఫ్యామిలీ, అతని సంతానము, అతని వంశమంతా కూడా ఒక సాక్షార్థమైనదిగా ఉండాలని దేవుడు నియమించాడు. సో ఈ మాట నేను చదువుతున్నప్పుడు చాలా ఆలోచించాలని అనిపించింది. దేవుడట దాన్ని నియమించాడట, ఎస్టాబ్లిష్డ్, అది స్థిరపరిచాడు. ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబ జీవితంలో, ఒక సంతానములో ఒక వ్యక్తిని దేవుడు ఒక గొప్ప సాక్షార్థమైన జీవితము కలిగిన వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు నేను మనము మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎందుకు దేవుడు పర్మిట్ చేస్తున్నాడు? కొన్ని అవి మంచి కావచ్చు, కొన్ని భారమైనవి కావచ్చు, కొన్ని క్లిష్టమైనవి కావచ్చు, కొన్ని మనకు బాధాకరమైనవి కావచ్చు. వాటన్నిటినీ కూడా దేవుడు మనకు నియమించి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను గొప్ప సాక్షిగా ఈ లోకములో వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు నిన్ను నన్ను ఒక సాక్షార్థమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, నియమించాడు అని మనము గుర్తించాలి. దేవుని యొక్క వాక్యములో చూచినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తన శిష్య బృందానికి కూడా ఇదే తెలియజేశాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయము 5వ వచనం, మత్తయి సువార్త 10:18 చదువుదామండి. అన్యజనులకును సాక్ష్యార్థమై నా నామము నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును మీరు తీసుకొని పోబడుదురు. నా సాక్షార్థము నిమిత్తమై మీరు అధిపతుల దగ్గరకును రాజుల దగ్గరకును తీసుకొని పోబడతారు. మీరు యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు, మీరు నా నామము నిమిత్తము మిమ్ములను తీసుకొని వెళతారు. ఆ పై వచనాలు కూడా మీరు చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలను యేసుక్రీస్తు వారు తెలియజేసి ఉన్నాడు. వీరికిని 17వ వచనం, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగిస్తారు, సమాజ మందిరాలలో మిమ్మును కొరడాలతో కొట్టిస్తారు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను. కనుక మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండండి. ఏమిటిది? తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపించినట్లుగా నేను పంపిస్తున్నాను. సో మీరు ఎక్కడ నివసించాలన్నమాట? తోడేళ్ల మధ్యలో నివసించాలి. వై గాడ్ హ్యాస్ పర్మిటెడ్ దిస్ బ్యాడ్ లైఫ్ కదా. తోడేళ్ల మధ్యలో గొర్రె ఉంటే ఏమవుతుంది చెప్పండి? అవి మొత్తం కలిసి చీల్చేస్తాయి కదా. కానీ దేవుడు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీరు ఈ లోకములో అలాగే జీవించాలి. నేను మిమ్మలను తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. మిమ్మలను చీల్చి చెండాడేటువంటి తోడేళ్ల మధ్యలోనికి మిమ్మలను పంపిస్తున్నాను. మిమ్మలను నశింపజేసేటువంటి ప్రజల మధ్యలోనికి నేను పంపించుచున్నాను. మీ ప్రాణానికి హాని కలిగించే ప్రజల మధ్యలోనికి నేను మిమ్మలను పంపించుచున్నాను. మీకు ఇబ్బందులు కలిగించేటువంటి రీతిగా మరి ప్రజలు ప్రవర్తిస్తారు, వారి మధ్యలోకి నేను పంపిస్తున్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మలను తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. ఎస్కేలుతో కూడా అన్నాడు, ఎస్కేలు నేను నిన్ను ఎముకల మధ్యలోకి నడిపిస్తున్నాను. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు, జీవము లేని ఎముకలు, నేను నిన్ను పంపిస్తున్నానయ్యా.
వారు వినినను వినకపోయినను నీవు వారికి వాక్యము అప్పగించాలి, చెప్పాలి. నేను నిన్ను బ్రహ్మదండి చెట్ల మధ్యలోనికి పంపిస్తున్నాను. చెప్పండి, నా ప్రజలు ఎలాంటి వారు? బ్రహ్మదండి చెట్లు అంట. దాని ముళ్ళు ఎలాగుంటాయి తెలుసా? ఒక్కొక్కటి బాకులాగా ఉంటుంది. అవి గుచ్చుకున్నాయి అంటే చాలా ప్రమాదం. నేను మిమ్మలను బ్రహ్మదండి చెట్ల మధ్యలోనికి నిన్ను పంపిస్తున్నాను. వేసుకెళ్తున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఇలాంటి అనుభవాలను పర్మిట్ చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వారు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? తోడేళ్ల మధ్యలో ఇంకా నిన్ను పంపిస్తున్నాను. మిమ్మలను సమాజ మందిరాల్లోకి పిలిపిస్తారు, పబ్లిక్లోకి తీసుకెళ్తారు, సమాజాల మధ్యలోకి నిన్ను నిలబెడతారు, అందరి మధ్యలో నిన్ను నిలబెడతారు. వారు మిమ్మల్ని కొట్టిస్తారు, కొరడాలతో కొడతారు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా? వీరికిని ఎవరైతే మిమ్మలను సమాజ మందిరంలోనికి తీసుకొని వెళుతున్నారో, ఎవరైతే మిమ్మలను కొట్టిస్తున్నారో, ఎవరైతే మిమ్మలను కొరడాలతో కొడుతున్నారో వారందరికీ నా సాక్షార్థము నిమిత్తమై నేను మిమ్మలను అక్కడికి పంపిస్తున్నాను. నేనే పంపిస్తున్నాను. నా నిమిత్తము మీరు అధిపతుల దగ్గరికి వెళతారు. మీరు నా నిమిత్తము రాజుల దగ్గరికి పిలువబడతారు. అధికారులు, రాజులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మీరు పిలువబడతారు. సో ఇంత భయంకరమైన పరిస్థితి యేసుక్రీస్తు వారి శిష్యులకు తెలియజేస్తున్నాడు. నేనే మిమ్మలను ఆ విధంగా పంపిస్తున్నాను, మీకు అవకాశం ఇస్తున్నాను. వై తెలుసా? ఎందుకో? మీరు నాకు సాక్షులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు నాకు సాక్షార్థమై ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని కష్టపెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని దునుమాడుచున్నారో, ఎవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో వారికి సాక్షార్థం నిమిత్తమై నేను మిమ్మలను పంపిస్తున్నాను. మీరు తర్వాత చదువుకోవచ్చు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 14వ వచనములో, మార్కు సువార్తలు ఇవన్నీ కూడా ఈ సంఘటనని యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క వచ్చిన భాగము నేను చదువుతున్నప్పుడు దేవుడు నన్ను ఒక సాక్షార్థముగా దేవుడు నియమించాడు అని, నియమించబడుట అని నేను చూచినప్పుడు ఇంగ్లీష్లో ఒక 4 పర్యాయ పదములు వాడబడినవి. ఒకటి స్టాట్యూట్ అనగా ఒక చట్టము. దేవుడు నిన్ను ఒక సాక్షిగా నియమించడానికి, ఒక సాక్షిగా నిలబెట్టడానికి, ఒక సాక్షిగా ఉండడానికి, నీ జీవితము, నీ కుటుంబము, మన కుటుంబము ఒక సాక్షార్థమై ఉండడానికి దేవుడు ఒక చట్టమును ఆయన నియమించాడట. స్టాట్యూట్. నేను నియమించి తిని అనే మాట దగ్గర గాడ్ హ్యాస్ స్టాట్యూట్, ఒక చట్టాన్ని నియమించాడు. నీ జీవితంలో ఇక అంతే, నువ్వు ఒక సాక్షి, నీ లైఫ్ ఒక సాక్ష్యం, నీ యొక్క జీవితం అంతా ఒక సాక్షిగా జీవించాలని దేవుడు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాన్ని ఒక సాక్షార్థమైన జీవితముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో సమ్టైమ్స్ సాక్ష్యము అనేటువంటి మాట టెస్టిమోనీ, ఇంగ్లీష్లో టెస్టిమోనీ అనేటువంటి మాట వాడబడింది. అనగా టెస్టిమోనీ అనగా రుజువులతో కూడినటువంటి సాక్ష్యం. విట్నెస్ అనేది నీ జీవితంలో ఏదో జరిగింది, నువ్వు చెప్పేస్తావు. ఒకవేళ అది రుజువు కావచ్చు, కాకపోవచ్చు. ఈ మధ్య మనం టీవీల్లో కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది రుజువులతో వచ్చి సాక్ష్యం చెబుతున్నారు. ఇదిగో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మాకు మీకు ఆపరేషన్ చేయటం కుదరదు అని చెప్పారు. ఇది పేపర్.
తర్వాత మేము దేవుని సన్నిధికి వచ్చాము, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మాకు స్వస్థత ఇచ్చాడు. తర్వాత మేము డాక్టర్ని కలిసాము, వాళ్ళు ఇప్పుడు మాకు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పి ఇచ్చారు అని ఒక సర్టిఫికేట్ చూపిస్తున్నారు. ఇలాగన కొన్ని రుజువులతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సాక్ష్యాలు అపోస్తలుడైన పౌలు గాని అపోస్తలులైనటువంటి శిష్యులైనటువంటి బృందం అందరూ కూడా యేసుక్రీస్తు వారిని సాక్ష్యాధారములతో రుజువులతో సాక్ష్యాలు ఇచ్చారు. సో దట్ ఈస్ ద టెస్టిమనీ హాస్ గివెన్ బై ద డిసైపుల్. సో సాక్ష్యము అని అంటే స్టాట్యూస్, చట్టము, ఒక చట్టము. అండ్ విట్నెస్, మనము సాక్ష్యం ఇవ్వడం. అండ్ టెస్టిమోనీ అండ్ కమెండెడ్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడింది. అనగా మెచ్చుకొనుట. సాక్ష్యం ఇవ్వడం అని అంటే దేవుడు చేసిన కార్యములను బట్టి మెచ్చుకొనుట, లేక దేవుడు మన జీవితమును గూర్చి మెచ్చుకొనుట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైబిల్లో చూసినప్పుడు హనోకు జీవితం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అని రాయబడింది. God has commended about Enoch. హానోకు జీవితాన్ని దేవుడు సాక్ష్యం ఇచ్చాడట. ఏమంటే అతడు ఈ లోకములో మరణించక మునుపు ఏం పొందుకున్నాడు? దేవునికి ఇష్టమైన వాడని సాక్ష్యము పొందెను, లేక సాక్ష్యము ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఒకరి గురించి సాక్ష్యం ఇవ్వడం ఒకటైతే, దేవుని గురించి మనము సాక్ష్యం ఇవ్వడం ఒకటైతే, లేక దేవుడు మన జీవితంలో జరిగించిన రుజువులను, మేలులను, వాటిని రుజువు చేస్తూ మనము సాక్ష్యం ఇవ్వడం మరొకటైనట్లయితే, అసలు మన లైఫే, మన జీవితమే, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను దేవుడు ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడు అన్నటువంటి విషయాన్ని మనం బైబిల్లో గమనించాలి. నా లైఫ్ని, లేక మన జీవితాన్ని, నన్ను వ్యక్తిగతంగా దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాడు. దేవుడు దాన్ని నియమించాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఈరోజు ఒక 3 వ్యక్తుల జీవితంలో ఆ సాక్ష్యాన్ని దేవుడు రుజువుపరుస్తూ ఆ సాక్షిగా దేవుడు నిలబెట్టాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు నేను 3 వ్యక్తులను, వారి పేర్లు స్టార్ట్స్ విత్ జే. నంబర్ 1 యోసేపు. యోసేపు జీవితం గురించి మనం చదువుకున్నాం. 81వ కీర్తన 5వ వచనములో యోసేపును గురించి దేవుడు మాట్లాడుతూ అన్నాడు, యోసేపును నేను ఒక సాక్షిగా, అతని సంతతిని సాక్షిగా లేక సాక్ష్యార్థమై నేను నియమించాను. యోసేపు యొక్క బ్రదర్స్ అందరూ ఉన్నారు, మొత్తం 12 మంది ఉన్నారు. యాకోబుకి ఇచ్చిన 12 మంది కుమారులలో ఒక వ్యక్తిని దేవుడు నియమించాడు, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క 12 చిల్డ్రన్ లో ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా డెడికేట్ చేశాడు. దేనికేనంటే, దేవుని కొరకు ఒక సాక్షిగా అతని జీవితం నిలబడాలి, దేవుని కొరకు అతని కుటుంబము, అతని సంతతి సాక్షిగా ఉండాలి అనేటువంటి రీతిగా దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. ప్రియ స్నేహితులారా, 105వ కీర్తనలో చూసినప్పుడు యోసేపు లైఫ్ అంతా కూడా ఒక 4 విషయాల్లో చెప్పబడిందిగా మనం చూస్తాం. చూడండి, 105వ కీర్తన 17వ వచనం చదువుదాం. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. నంబర్ 1, ఆయన దాసుడుగా అమ్మబడెను. 22వ వచనములో తన యవదాస్తి మీద అధికారినిగా అతనిని నియమించెను. చూసారా, అమ్మబడింది దాసుడుగా, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయనను అధికారిగా నియమించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతని జీవితం ఒక సాక్షార్థమై ఉండడానికి, అతని లైఫ్ ఈ భూలోకములో ఇప్పటి వరకు మాత్రమే కాదు, ప్రభు రాకడ వరకు కూడా అతని కుటుంబము, అతని సంతతి, అతని లైఫ్ ఒక మాదిరికరముగా, ఒక సాక్షార్థముగా ఉండడానికి దేవుడు అతన్ని నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అతను దాసుడుగా అమ్మబడ్డాడు. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థాయిలో నియమించబడినప్పుడు
దేవుడు అతని జీవితంలో ఏ విధంగా నడిపిస్తాడు అని మనం గమనించినట్లయితే, ఫస్ట్ ఆయన పర్మిట్ చేసేది ఏంటంటే, నీవు ఒక దాసుడుగా అమ్మబడితే గాని అధికారిగా నియమించబడవు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సో ఆ సాక్ష్యమే లేకపోయినట్లయితే ఆ దేశంలో ఎంతో మంది రాజులయ్యారు, ఎంతో మంది అధికారులయ్యారు, ఎంతో మంది నాయకులయ్యారు. కానీ యోసేపు జీవితం ఒక ప్రత్యేకమైన రీతిగా నియమించబడి, యోసేపు జీవితము ఇంతవరకు మనం చెప్పుకునే రీతిగా దేవుడు అతన్ని హెచ్చించాడు అని అంటే, మొట్టమొదట అతడు దాసుడుగా అమ్మబడటానికి దేవుడు పర్మిట్ చేశాడు. యోసేపు జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాడో 105వ కీర్తనలో బ్రీఫ్గా అతని లైఫ్ గురించి ఎవరన్నా చెప్పాలనుకుంటే బ్రీఫ్గా ఈ 3-4 వచనాల్లో చెప్పవచ్చు. 17వ వచనములో చూచినప్పుడు అతను దాసుడుగా అమ్మబడ్డాడు. అలాగే 22వ వచనములో అధిపతిగా నియమించబడ్డాడు. ఈ రెండిటికి మధ్యలో బిట్వీన్ అప్ అండ్ డౌన్, ఒక ఉన్నతమైన స్థాయిని అలాగే క్రిందికి వెళ్ళిపోయిన లైఫ్కి మధ్యలో, ఒక దాసుడుగా అమ్మబడిన స్థితి నుండి అధిపతిగా ఎదగడానికి మధ్యలో ఎన్ని సమస్యలను, ఎంత కష్టాన్ని అనుభవించాలో అదంతా ఒక సాక్ష్యముగా ఉంటేనే నువ్వు అధిపతిగా దేవుడు నియమించగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నంబర్ 1, అతను ఎన్ని కష్టాలు అనుభవించాడు? సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. He had bear the burdens. He had bear the pain. అతని కాళ్ళను బంధకాలలో బంధించారు. So God has permitted a great pain in his life to grow in a great levels. ఒక ఉన్నతమైన స్థాయికి, ఒక ఉన్నతమైన అధికారిగా, ఒక ఉన్నతమైన పదవిలోనికి, ఒక ఉన్నతమైన దేశాధినేతగా ఎదగడానికి దేవుడు ఏం పర్మిట్ చేశాడో తెలుసా? ఒక సాక్షార్థం నిమిత్తమై అతని జీవితంలో పెయిన్ ఇచ్చాడు. అతని కాళ్ళు నొప్పించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒక పెయిన్ ఇస్తున్నాడంటే, ఒక భారము, ఒక బాధ నీ హృదయంలో ఉన్నదంటే, ఒక భారాన్ని నువ్వు భరిస్తున్నావంటే, ఒక దుఃఖాన్ని నువ్వు భరిస్తున్నావంటే, ఒక వేదనను భరిస్తున్నావంటే, నీ గుండె పగిలిపోయే రీతిగా నీకు పెయిన్ కలుగుతున్నట్లయితే, ఇతరుల నుండి నీకు పెయిన్ కలుగుతున్నట్లయితే, ఇతరుల నుండి నొప్పి కలుగుతున్నట్లయితే, ఇతరుల నుండి గాయాలు అవుతూ ఉన్నట్లయితే, దేవుడు నీ జీవితంలో దాన్ని సాక్షార్థమై నియమించాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే యోసేపును ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళడానికి ముందుగా ఒక పెయిన్ దేవుడు పర్మిట్ చేశాడు. అండ్ ఆల్సో ఇంకా మనం చూసినప్పుడు ఆ ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతని ప్రాణాన్ని బాధించింది. సో బర్డన్, ఆయనకి ఎంతో బాధ, ఎంతో వేదన కలిగి ఉందట. ఇంకా మీరు ఇదన్నీ కూడా చదువుకుని ఉన్నట్లయితే, అంతేకాదు అతడి సంగతి చెప్పిన నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచు ఉండెను. దేవుడేం వదిలిపెట్టలేదు. ఒక పెయిన్ ఇస్తున్నాడు, ఒక బాధ ఇస్తున్నాడు, ఒక కష్టాన్ని ఇస్తున్నాడు, ఒక బ్యాడ్ సర్కమ్స్టెన్స్ ఇస్తున్నాడు, క్లిష్టమైన పరిస్థితులను నడిపిస్తున్నాడు. కానీ దేవుడు అక్కడ పరిశోధించుచున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God is testing his life when he is going into the bad circumstances. కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు పర్మిట్ చేసేది ఎందుకంటే మనల్ని ఉన్నతమైన దీవెన ఇవ్వడానికి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యోసేపు జీవితంలో ఇంకా మీరు చూసినట్లయితే దేవుని వాక్యము అతనిని పరిశోధించుచుండెను. చెప్పండి, ఎవరు పరిశోధిస్తున్నారు? వాక్కు. ఇక్కడ పర్టికులర్గా మనం గమనించాలి. అంటే అతని లైఫ్లో వెళుతూ ఉన్నటువంటి ఎవ్రీ స్టెప్, ఎవ్రీ కార్నర్లో అతను చేసేదంతా కూడా, అతను తీసుకునే నిర్ణయాలు, అతను వేసే ప్రతి అడుగు లేఖనానుసారంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా? వాక్యము పరిశీలించుచున్నది. దేవుని వాక్కు అతనిని పరిశోధిస్తున్నది. అనగా మన జీవితంలో కొన్ని బాధాకరమైన, నొప్పి కలిగించే విషయాల్లోకి దేవుడు మనల్ని నడిపించినప్పుడు హౌ వి ఫీల్ అబౌట్ ద బ్యాడ్ సిచ్యువేషన్స్,
ఆ సమయంలో మనం ఎలా ఉంటాం, ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నాం, ఆ సమయంలో ఎలా మనం జీవిస్తున్నాం, ఆ సమయంలో ఎలా మనం ఫోకస్ అవుతున్నాం, ఆ సమయంలో ఎలాగ మనం ఫీలింగ్లో ఉన్నాం. ఏంట్రా దేవుడు నాకేదో దర్శనం ఇచ్చాడు, ఏదో గొప్పవాడు అవుతాడు అనుకున్నాను, ఏంటి ఈ బాధలేంటి, ఈ కష్టం ఏంటి, ఈ లేమిడేంటి, ఈ చెరసాలేంటి, ఈ నొప్పి ఏంటి, ఈ ఇనుమేంటి, ఈ యొక్క బంధకాలు ఏంటి, నాకు కష్టాలు ఏమిటి అనుకుంటున్నాడా? నో, నెవర్ స్పోక్. జోసెఫ్ ఏ రోజు కూడా అయ్యో నాకు ఈ బాధ కలిగింది, నాకు ఈ వేదన కలిగింది, ఈ చెరసాల వచ్చింది, ఈ నొప్పి కలిగింది, ఇనుము నన్ను బాధిస్తుంది, నా ప్రాణాన్ని బాధ కలిగిస్తుంది అని ఏ రోజు కూడా అతను మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని వాక్యము అతన్ని పరిశోధిస్తుంది అని ఎరిగినవాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యము అతనిని పరిశీలిస్తుంది, దేవుని వాక్యము అతనిని పరికిస్తుంది, దేవుని వాక్యం అతని ప్రతి అడుగును, ప్రతి డెసిషన్ని, ప్రతి చూపును, ప్రతి ప్రవర్తనను, ప్రతి మాటను దేవుని వాక్కు పరిశీలిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలనుకున్నట్లయితే, ఒక ఉన్నతమైన పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలనుకున్నట్లయితే, నిన్ను ఒక సాక్షిగా దేవుడు నియమించాలని అనుకున్నట్లయితే, దేవుడు నియమించినటువంటి ఆ యొక్క కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యము చేత నిన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు. జోసెఫ్ ఏ విధంగా సక్సెస్ అయ్యాడో మనకు తెలుసు. ఎన్ని శోధనలు ఆయనకు వచ్చాయో మనకు కూడా తెలుసు. నంబర్ 1, అన్నదమ్ములు శోధించినప్పుడు తిరగబడలేదు, బాధపడలేదు. వారే నిర్ణయం తీసుకున్నారో ఇది దేవుడు నాకు పర్మిట్ చేశాడు అనుకున్నాడు. దాసుడుగా అమ్మబడుతుంటే ఇట్స్ వెరీ షేమ్ఫుల్ లైఫ్. ఒక దాసుడు అంటే ఆ దినాలలో ఒక దాసుడు అని అంటే ఒక ఇంటికి పర్మిట్ అయిపోయాడంటే లైఫ్ లాంగ్ ఆ ఇంటికి దాసుడే. అతడు దాసుడుగానే చనిపోవాలంతే. ఏ రోజుకు కూడా అతను ఒక హెచ్చించబడిన స్థితిలోనికి రాలేడు. దాసుడు లైఫ్ అంటే వాడు అక్కడే ఉండాలి, అక్కడే చనిపోవాలి, దాసుడుగానే చనిపోవాలి. అలాంటిది హీ నోస్. యోసేపుకి అర్థమవుతుంది, నేను ఒక దాసుడుగా అమ్మబడుతున్నాను, కానీ ఐ హ్యావ్ ఎ విజన్. గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ విజన్. దేవుడు ఒక దర్శనం నాకు ఇచ్చాడు, ఏ రోజుకైనా అది జరుగుతుందని నమ్మాడు. గట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు నా ప్రియ సోదరి సోదరుడా, నీ లైఫ్ ని, నీ కుటుంబాన్ని, నీ సంతతిని దేవుడు ఒక సాక్షిగా నియమించినప్పుడు దాంతో పాటు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా ఇస్తాడు. ఎందుకంటే దానిలో నిన్ను శోధించాలి, అక్కడ నిన్ను శోధించాలి. ఆదామును శోధించి అన్నీ ఇచ్చాడు, కానీ శోధన ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. దేవుడు మన జీవితంలో ప్రొవైడ్ చేసినవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడో తెలుసా? శోధించడానికి. ఎందుకంటే నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను తీసుకొని వెళ్ళాలని ఆయన కోరిక ఉన్నది. జస్ట్ లైక్ జోసెఫ్, నిన్ను దీవించాలని, నీ కుటుంబాన్ని నీ గ్రామంలో హెచ్చించాలని, నీ కుటుంబాన్ని నీ వంశంలో హెచ్చించాలని, నీ పిల్లలను ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాలని ఆయన కోరిక. ఆయన నిన్ను సాక్షిగా వాడుకోవాలని, నీ లైఫే ఒక రోల్ మోడల్గా ఇతరులకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈరోజు ఒకవేళ నీ జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు పర్మిట్ చేశాడేమో, జస్ట్ లైక్ జోసెఫ్. మీరు గమనించినట్లయితే 105వ కీర్తనలో నిజంగా యోసేపు అంత స్థాయికి ఎదగడానికి రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించాడో, ఆయనకి విడుదల కూడా కలిగింది. బహుశా నేను అనుకున్నాను, రాజుగారు విడుదల చేశాడు కాబట్టి బహుశా రాజుగారికి తొత్తుగా మారిపోలేదు. నన్ను విడిపించాడు కాబట్టి, నాకు మేలు చేశాడు కాబట్టి, నాకు సహాయం చేశాడు కాబట్టి ఆయనకి నేను లోబడాలి, ఆయనకు నేను ఏదో సహకారిగా ఉండాలి, ఆయన మాట వినాలి. యోసేపు రాజు మాటలు కాదు విన్నాడు, దేవుని మాటలు విన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజు విడుదల చేసినంత మాత్రమున ఆయనకి ఏ మాత్రం కూడా లోబడలేదు. ప్రజలను ఏలిన వాడు అతన్ని విడుదల చేసెను, ఇష్ట ప్రకారము అతడు అధిపతులను ఏలుటకు, పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటి యజమానిగా. ఇక్కడ రాజు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. తన ఇంట్లో పనోళ్ళందరూ కూడా క్రమం లేకుండా ఉన్నారు. కీర్తనగాడు చాలా బాగా రాశాడు.
యోసేపును తన ఇంటి అధిపతిగా, అంటే రాజుగారు ఒక ఇంటికి అధిపతిగా చేశాడు. రాజుగారు ఏం చేశాడు? ఫరో దేశము మీద మాత్రమే కాకుండా తన ఇంటి మీద కూడా అధిపతిగా చేశాడు యోసేపుని. ఎందుకంటే తన ఇంటిలో, తన రాజ్యములో పనిచేసే ప్రతి ఒక్కడు క్రమములోనికి రావాలి. ప్రతి ఒక్కడు క్రమములోనికి రావాలంటే యోసేపు అధిపతిగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక స్థలములో దేవుడు నిన్ను హెచ్చించాడంటే, ఒక స్థలములో దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడంటే, ఒక ఫేజ్లో నిన్ను నిలబెట్టాడంటే, ఒకవేళ నీకు ప్రమోషన్ ఇవ్వకుండానే అక్కడ నియమించాడంటే, అక్కడ నువ్వు ఉన్నావంటే నీ ద్వారా క్రమపరచబడడానికి, అక్కడ మేలు జరగడానికి, అక్కడ అందరూ బాగుపడడానికి, అందరూ మేలు కొల్పబడడానికి, అక్కడ సరి చేయబడ్డానికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అక్కడ నియమించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రమము లేని చోట క్రమపరచడానికి, తన సేవకులు బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు నిన్ను నియమించాడు. కానీ నువ్వే బుద్ధి లేకుండా జీవిస్తున్నట్టు మనం కొన్నిసార్లు ఫీల్ అయిపోతాం. ఈ కష్టాలు నాకెందుకు, అమ్మో నేను ఇక్కడ ఉండగలనా, ఇది నేను చేయగలనా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు జీవితమును దేవుడు సాక్షిగా నియమించి ఉన్నాడు. చప్పలు కూడా దేవుని మహిమ పరుదా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు టెల్ అనదర్ జోసెఫ్ నంబర్ 1, జోసెఫ్ నంబర్ 2, జోబ్. యోబు గ్రంథములో యోబు కూడా అంటాడు, నా దేవుడు నన్ను సాక్షిగా, నా లైఫ్లో పర్మిట్ చేసినవన్నీ సాక్షార్థమై నియమించాడు అంటాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచు ఉన్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుగుచుండెను. ఆయనే నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. జనులు నా మీద తమ నోరు తెరుస్తున్నారు, నన్ను తిట్టి చంప మీద కొడుతున్నారు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుతున్నారు. ఆహా, యోబు గారు అంటున్నాడు, నా లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఎలాగున్నానో దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చేశాడు. ఏం పర్మిట్ చేశాడు? నా లైఫ్లో నన్ను అందరూ బాధించినట్లుగా, నా ముఖము క్షీణించినట్లుగా, నా శరీరము దేహమంతా కూడా క్షీణించిపోవునట్లుగా, జనులు నా మీద తిట్టి చంపల మీద కొట్టే రీతిగా పర్మిషన్ ఇచ్చాడు. దేవుడే నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఆయన పర్మిట్ చేశాడు యోబు జీవితంలో. ఎవరైనా అంత పరిస్థితి వస్తే ఇది దేవుడు చేశాడు అనుకుంటారా? ఏదో జరిగింది అనుకుంటారు, నాకేదో జరిగింది అనుకుంటారు, నేనేదో చేశాను అనుకుంటారు, నేనేదో పొరపాటు జరిగింది అనుకుంటారు. కానీ యోబు అంటున్నాడు, ఈరోజు నన్ను ప్రజలు ఈసడించుకొని, ప్రజలు దూరం చేసి, నాకు బాధ కలిగి, నాకు నొప్పి కలిగి, నా హృదయంలో బాధ కలుగుతుంది, నా శరీరం అంతా, నా దేహం అంతా పాడైపోయింది అని అనుకున్నప్పుడు ఏమనుకుంటున్నాడంటే, దేవుడు నాకు ఆ పర్మిషన్ ఇచ్చాడు. ఈరోజు నేను ఆ స్థితిలో ఉండాలని దేవుడు నియమించాడు. వై? ఎందుకో తెలుసా? ఒక్క మాట ఆయన అన్నాడు, నా జీవితము సాక్షార్థముగా ఉండటానికే దేవుడు ఈ పర్మిట్ చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు. నా లైఫ్లో దేవుడు ఎందుకు ఇది పర్మిట్ చేశాడు? ఈ లైఫ్ రాకముందు యోబు లైఫ్ ఎలా ఉండేదో తెలుసు కదా. మీరు తర్వాత నోట్ చేసుకొని చదువుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చూచినప్పుడు దేవుడు అతని యొక్క వైభవోపేతమైన జీవితమును గురించి గ్రంథకర్త రాస్తున్నాడు. ఊజు దేశములోనే ఒక గొప్ప మహాభక్తుడు ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై యథార్థవంతుడిగా జీవించుచున్నాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అనేక వేల పశువులు, గొర్రెలు, మేకలు, గొడ్లు, 10 మంది పిల్లలు. He was a man of blessed by God. దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా ఒక గొప్ప సాక్ష్యం, దేశమంతా గొప్ప సాక్ష్యం ఉంది. ఆ స్టేజిలో నుండి ఎంత కిందకి వెళ్ళిపోయాడో 1వ అధ్యాయంలో 13వ వచనము నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు చదివినట్లయితే ఆ భాగములో ఆయన దిగిపోయిన, పడిపోయిన, చివరికి
అన్నిటిని పోగొట్టుకొని, పిల్లలను పోగొట్టుకొని, ఆస్తులను పోగొట్టుకొని, తోటివాడిని పోగొట్టుకొని, ఫ్రెండ్స్ని పోగొట్టుకొని, తన భార్య చివరికి నిలదీసి, ఎందుకు ఇలా జరిగిందండి? దేవుడు ఎక్కడున్నాడు? నీ యథార్థతను వదిలిపెట్టి దేవుడు లేడని చెప్పి నీవు దూషించి చనిపోతే మంచిది అనే స్థాయికి దిగజారిపోయాడు. అతని శరీరం అంతా కూడా కురుపులతో నింపబడి ఒక కురూపిగా మారిపోయాడు. ఆ స్థితిని చూచినప్పుడు ఎవరైనా చలించక తప్పదు, తన యథార్థతను వదిలేయక తప్పదు. ఏం జరిగింది? నా దేవుడు ఎందుకు ఇది ఇలా చేశాడు? ఒకవేళ నా దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో అనుకొని దేవుణ్ణే ఈసడించుకోవాలి. కానీ యోబట తన లైఫ్లో తన జీవితంలో ఏ రోజు కూడా తన నోటితో పాపము చేసి దేవుణ్ణి దూషించలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నా తల్లి గర్భములో నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను అక్కడికి. ఇవన్నీ ఈ లోకములో నా లైఫ్ అంతా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ అంటున్నాడు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో, అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయి, కుటుంబం అంతా సర్వనాశనమైపోయి, ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొనబడిన ఆ స్థితిలో అంటాడు, యెహోవా నామమునకు మహిమ. ఎవరు దేవుణ్ణి ఆ స్థితిలో కనపరచగలరు? ఎందుకు ఈ మాటలు చెప్పగలిగాడో తెలుసా? ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళి ఒక్కసారి నేల మీద పడవేసినప్పుడు ఆయన ఎందుకు ఇలా జరిగింది అని తనను తాను ఆలోచించుకున్నప్పుడు 16వ అధ్యాయం మనం చదువుకున్నాం. దేవుడు నా జీవితంలో ఒక సాక్షిగా ఉండడానికే ఇవన్నీ నా లైఫ్లో పర్మిట్ చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అండర్స్టాండింగ్ ఏమిటంటే, నా జీవితాన్ని ఒక సాక్ష్యార్థము దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అనేకులు నేర్చుకోవడానికి, అనేకులు చూడడానికి, అనేకులు విశ్వాసములో బలపడడానికి, అనేకులు దృఢపరచబడడానికి నా లైఫ్ను బట్టి, నా జీవితాన్ని అందరూ స్టడీ చేస్తూ, అందరూ చదువుకొని, అందరూ నేర్చుకొని అలాంటి గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉండడానికి, విడిచిపెట్టకూడని యథార్థత జీవితాన్ని కలిగి ఉండడానికి నన్ను దేవుడు ఓ సాక్షిగా వాడుకున్నాడని ఎరిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ స్నేహితుడా, అది గొప్ప జీవితం. అందుకే 42వ అధ్యాయము 10వ వచనములో చూచినప్పుడు మరలా తిరిగి రెండంతల ఉన్నతమైన స్థాయికి దేవుడు అతనిని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఒకవేళ నేలను కృంగిపోయిన పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నావా, ఒకవేళ దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నావా, ఒకవేళ అది నీ యొక్క ఆర్థికం కావచ్చు, ఒకవేళ ఆరోగ్య సంబంధమైన జీవితం కావచ్చు, ఒకవేళ పరిస్థితులు కావచ్చు, ఒకవేళ వ్యతిరేకమైన పరిస్థితులు కావచ్చు, బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టిన పరిస్థితులు కావచ్చు, నీ సంతానము దూరం అయిపోయిన పరిస్థితులు కావచ్చు, నీ భర్త నీ భార్య నీకు దూరం అయిపోయినటువంటి పరిస్థితులు కావచ్చు. స్నేహితుడా, యోబు లాంటి జీవితాన్ని ఎవరైనా కలిగి ఉన్నట్లయితే, యోబు జీవితమే గొప్ప సాక్ష్యము. దేవుడు మరలా తిరిగి రెండంతలుగా నిలబెట్టగలడు. గట్టి స్తోత్రం చెప్ప, హల్లెలూయా. సాక్ష్యం. దేవుడు యోబు జీవితాన్ని ఓ సాక్షిగా నిలబెట్టాడు. వేల లక్షల మంది ఈ రోజున యోబును జ్ఞాపకం చేసుకొని వాళ్ళ లైఫ్లో రిస్టోర్ రావడానికి దేవుడు ఆయన లైఫ్ని నిలబెట్టాడు. నిన్ను నీ లైఫ్ను కూడా ఇన్ ఫ్యూచర్ ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు వాడుకోబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో, అండ్ థర్డ్ డే కాల్డ్ జాన్, నీ సహోదరుడును యేసును బట్టి కలిగే శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమునకు పరవాసినైతిని. పరవాసి అవడము దేవుని సాక్షార్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరవాసిగా వెళ్ళడం దేవుని సాక్షార్థం. మొదటిగా యోసేపు దాసుడుగా అమ్మబడడం, దాసత్వములో జీవించడం, ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి
దేవుని తరపున సాక్షార్థమైనది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా, యోబు క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లోనికి, దిగజారిపోయిన స్థితిలోనికి రావడానికి దేవుని తరపున సాక్షార్థం దేవుడు నియమించాడు. ఇక్కడ అపోస్తలుడు, యేసుక్రీస్తు వారి శిష్యుడు, యేసు ప్రభు వారి శిష్యులలో ప్రధానమైనటువంటి వాడు, ఆ వ్యక్తి జీవితంలో క్రీస్తును గూర్చిన శ్రమలలో పాలివాడనవుటకును నేను పరవాసిగా పద్మాసునకు వెళ్ళిపోతిని, పద్మస్సు అనే దీవులకు పంపించబడ్డాడు. ఎప్పుడు ఎంత జనసందోహములో ఉండేవాడు. యేసు క్రీస్తు వారికి అతి సమీపముగా ఉండేటువంటి వాడు. యోహాను జీవితంలో మీరు చూసినప్పుడు, మీరు తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, 19వ అధ్యాయం 26వ వచనం, 21వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రేమించిన శిష్యుడు. చెప్పండి, యోహాను ఏమై ఉన్నాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. యేసును ప్రేమించిన శిష్యుడు కాదు. చెప్పండి, ఎవరైనా? యేసయ్యే ప్రేమించిన శిష్యుడు. 12 మంది శిష్యులలో యేసు ప్రేమించిన శిష్యుడని బిరుదాంకితుడు యోహాను. అంతేకాదు, యోహాను యేసుక్రీస్తు వారికి అంతరంగికమైన శిష్యుడు, ఎ పర్సనల్ disciple of Jesus. He was recognized by all the disciples. అందరి దృష్టిలో యోహాను అంటే ఒక ప్రత్యేకమైన అనుభవం. బైబిల్ గ్రంథకర్తలు తెలియజేసేది ఏమిటంటే, యోహాను శిష్య బృందం అంతట్లో చిన్నవాడు కాబట్టి ఏజ్లో చూచినప్పుడు యోహాను చిన్నవాడని, ఆయనకి యేసుక్రీస్తు వారు చాలా దగ్గరగా తీసుకునేవాడు, ఆయనతో ఎక్కువ టైం గడుపుతుండేవాడు అని అంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్, కానీ యేసుక్రీస్తు వారికి ఇంత సమీపముగా ఉండే యోహాను, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి చెప్పనటువంటి ఒక మర్మాన్ని యేసు ప్రభు వారు యోహానుకు మాత్రమే చెప్పాడు. అదేంటో తెలుసా? నన్ను ఎవడు అప్పగిస్తాడు అనేది ఒక పెద్ద సీక్రెట్. శిష్యులంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎవరు మీలోనే ఒకడు అని చెప్పినప్పుడు 12 మంది ఒకసారి షాక్ అయ్యారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అందరికీ. నేనా 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 అనుకుంటున్నారు. అప్పగిచ్చేవాడు కూడా నేనా అంటున్నాడు, ఆడికి తెలుసు. అప్పుడు యోహాను యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకొనివాడు ఆయనకి దగ్గరగా వెళ్ళి, ఎవరు ప్రభువా? యోహాను ఎంత బాధతో చెప్పుంటాడు తెలుసా? ఈ రొట్టె ముక్క ఎవరికి ఇస్తున్నానో వాడు నన్ను అప్పగిస్తున్నాడు. యోహాను ఒక దగ్ధత స్వరంతో, ఒక భారంతో తన బర్డన్ని షేర్ చేసుకోగలిగిన ఒక పర్సనల్ డిసైపుల్ జాన్. నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. వాడు పుట్టకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది యోహాను. ఈ రొట్టె ముక్క ఎవరికి ఇస్తానో ఫస్ట్ వాడే నన్ను పట్టించిపోతున్నాడు. ఈ సీక్రెట్ యోహానుకు ఒక్కడికి చెప్పాడు. హౌ గ్రేట్ మ్యాన్. పెద్ద పెద్ద వాళ్ళ సీక్రెట్స్ అందరికి తెలియవు. ఎవరైతే డీప్గా, ఎవరైతే పర్సనల్గా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే సీక్రెట్స్ తెలుస్తాయి. వాస్ ఎ గ్రేట్ డిసైపుల్ ఇన్ ఆల్ ద డిసైపుల్స్. ఇంత గొప్ప యోహాను ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను పరదేశిగా పరవాసిగా వెళ్ళిపోయాను. ఎక్కడికి? పద్మస్సు దీవుల్లోకి పంపించారు. ఎందుకు పంపించారు తెలుసా? ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చాయి. రోమా ప్రభుత్వం ద్వారా, యూదు మత నాయకుల ద్వారా సంఘము చల్లచెదరైపోయింది. యేసు ప్రభు శిష్యులందరినీ కూడా హతమారుస్తున్నారు. అదే సమయంలో తోమా మన భారతదేశానికి పంపించబడ్డాడు.
ఆ శ్రమను తాళలేక ఏదో ఒక షిప్ ఎక్కేశాడు. ఆ షిప్ ఇండియా వచ్చేసింది. ఆయనకి తోమ ఇక్కడికి వచ్చేసాడు. అందరూ చెదిరిపోతున్నారు. యోహాను పట్టుకున్నారు. సలసల కాగుతున్నటువంటి నూనె బాండిలో వేసేశారు. అద్భుతం ఏంటో తెలుసా? అతను నూనె బాండిలో మాడిపోవాల్సింది, బస్ అయిపోవాల్సింది, ఈదుకుంటా తిరుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంట్రా వీడు కాగుతున్న నూనెలోనే ఇతడు కాలిపోలేదంటే ఇక వీడిని మనం ఎలా చంపాలి? మన వల్ల కాదు. అందుకనే వాడిని తీసుకెళ్ళి ఎక్కడో జనసంచారం లేని దగ్గర అడవుల్లో ఎక్కడో చోట పడేసేస్తే ఆ దీవుల్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. వదిలిపడేశాడు. ఏ జంతువులో ఏయో పట్టుకొని అన్నది అంటే వాడిని ఇక చంపేస్తాయి. కానీ దేవుడు ఆయన్ని అక్కడికి నడిపించాడు. యోహాను ఏమనుకుంటున్నాడు తెలుసా? ప్రభువా ఏంటి నువ్వేం నీ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని రహస్యాలు చెప్పావు, ఎంతమంది మెచ్చుకున్నారు. యేసు ప్రభు శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని బిరుదు కూడా వస్తే, యేసయ్యా నువ్వు ప్రేమించిన వ్యక్తికి ఇదేనా జరిగే వ్యక్తికి? ఒకవేళ నేనే కనుక యోహాను కనుక అయినట్టు నిలదీసేవాడినేమో దేవుడిని. దేవుడా ఏంటి నాయన ఇది? నువ్వు ప్రేమించిన శిష్యుడు అని బిరుదాంకితుడైన నేను ఈ రోజున ఇన్ని కష్టాలు ఏమిటి, ఈ పద్మసు దీవులేంటి అని ఆయన ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు నన్ను ఒక సాక్షిగా నియమించాడు. క్రీస్తు నిమిత్తమైన శ్రమలలో పాలివాడనగుటకును, ఆయన రాజ్యములో పాలివాడనగుటకును నేను పద్మాసు దీవులకు పరవాసినైతిని. పద్మాసు దీవులకి దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? జనంలో కూర్చుంటే ఆయన గ్రంథాన్ని రాయలేడు. యోహాను గారు 3 పుస్తకాలు రాశాడు. ఒకటి యోహాను సువార్త, రెండవది యోహాను 3 పత్రికలు, మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, అండ్ ఫైనల్లీ యోహాను రాసినటువంటి ప్రకటన ప్రవచన గ్రంథం, జరగబోయే సంగతులన్నిటినీ రాసినటువంటి గ్రంథం. మిగిలిన పుస్తకాలన్నీ జనములో ఉన్నప్పుడు రాశాడు, కానీ జరగబోయే సంగతులు రాయాలి కాబట్టి ఆయన ఫ్రెష్గా ఉండాలి. ఆయన అక్కడ నుండి వేరు చేయబడాలి, ప్రత్యక్షతలోనికి వెళ్ళాలి, దైవికమైన ప్రత్యక్షత కలగాలి. అంటే గాడ్ హ్యాస్ పర్మిటెడ్ టు సెండ్ ద ఐలాండ్స్. దేవుడు అతన్ని ఒక ఐలాండ్కి ఐసోలేటెడ్గా, జనము లేని దగ్గర, జనసంచారము లేని దగ్గర, మనుషులు లేని దగ్గరకు దేవుడు ఆయన నడిపించాడు. ఒకవేళ నీవు నేను మనం కూడా జనాలు లేని దగ్గరికి పంపించబడుతున్నావా? మనుషులు లేని దగ్గరికి పంపించబడుతున్నావా? ఒక్కొక్కసారి మన జాబ్లో మనల్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని దూరం చేసేస్తుంటారు, పనిష్మెంట్ అంటుంటారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు అంటుండేవాళ్ళు, ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలి అంటే పుల్లల చెరువు మండలం వేయటం అంట. ఎందుకంటే మన జిల్లాలో చివరి మండలం అడవిలో ఉండేది, అది చుట్టూ అన్నలు ఉంటారు, నక్సలైట్స్ ఉంటారు, అసలు ఆ విలేజెస్లోనే ఉంటారు. ఆల్రెడీ మేము ఒక విలేజ్, మన్నా చర్చ్ ఉంది ఆ ఏరియాలో, ఆ విలేజ్ని గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించట్లా, అన్నలు పరిపాలిస్తున్నారు. అక్కడ ఉంది మన చర్చ్. ఎవరికైనా పనిష్మెంట్ అంటే అటు వేయటం అన్నమాట. అలాగా ఇంకా ఎవరికైనా పనిష్మెంట్ అని అంటే కూంబింగ్ ఏదంటారండి, నక్సల్స్ని పట్టుకునేది ఆ ఏరియాలో వేయటం. ఇలాగా పనిష్మెంట్స్. ఒకవేళ పద్మసు దీవులకి పంపించడం అంటే పనిష్మెంట్ అనుకుంటున్నావా? నో. దేవుడు నిన్ను, నీ లైఫ్ని, నీ కుటుంబాన్ని, ఎవరు లేని దగ్గర, ఏది లేని దగ్గర, ఏ వసతులు లేని దగ్గర, ఏ వనరులు లేని దగ్గర, ఏ వ్యక్తులు సహకారులు లేని దగ్గరికి దేవుడు నిన్ను పంపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమనగా దేవుడు నిన్ను, నీ లైఫ్ని ఒక గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ద 1979లో పెద్ద తుఫాన్ ఒంగోలు. 80లో అప్పుడు నేను 10th ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చాను. 79 ఫెయిల్. 80లో ఈ ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు ఏంటో తెలిసేది, ఈ ల్యాండ్, ఈ ప్లేస్ చివరి ప్లేస్. ఈ నెక్స్ట్ హౌస్ కూడా లేదు, నెక్స్ట్ హౌస్ లేదు, ఇదంతా కూడా అడవి. ఆ ఎదురుగా పోలీస్ క్యాంపస్, అలాగా గోడ లేదు, కనీసం ఫెన్సింగ్ కూడా లేదు.
బహుశా మేము వచ్చిన తర్వాత ఫెన్సింగ్ వేశారు. అలాంటి టైంలో దేవుడు ఇక్కడికి పంపించాడు. ఈరోజు నా తర్వాతనే ఒక పెద్ద ఊరు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అది నీ జాబ్, నీ బిజినెస్ ఆర్ ఎనీ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్, నీ ఫ్యామిలీలో నువ్వు ఐసోలేట్ అయిపోతున్నావా, నీ కుటుంబంలో నుంచి నువ్వు వేరైపోతున్నావా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి నువ్వు ఐసోలేట్ అయిపోయావా, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు నీ కుటుంబంలో, నీ జాతిలో, నీ సంతతిలో నువ్వు ఐసోలేట్ అవుతున్నావా, ఒకవేళ నువ్వు దూరం అయిపోతున్నావా, ఒకవేళ నువ్వు దూరం అవుతున్నానని ఫీల్ అవుతున్నావా, యోహాను చెప్తున్నాడు, when I spare into isolate, so I am going to be a witness for God. నేను దేవునికి ఒక సాక్షిగా ఉండడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యోసేపు వలె నువ్వు బాధించబడుతూ కష్టములు అనుభవించుచు బానిసగా, దాసుడుగా అమ్మబడిన స్థితిలోనికి, తగ్గించబడిన స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి, ఆ తర్వాత నిన్ను హెచ్చించడం కోసమే దేవుడు నీ జీవితంలో ఎన్నుకున్నాడని గుర్తించాలి. ఒకవేళ యోబు వలె నీ జీవితంలో అనారోగ్యములతో, బలహీనతలతో, ఒకప్పుడు ఉన్నటువంటి వైభవం అంతా కూడా మొత్తం నేల మట్టం అయిపోయి నేల మీద పడిపోయిన స్థితిలోనికి, దిగజారిపోయిన స్థితిలోకి ఉన్నావా? నీ గౌరవము, నీ ప్రభావము, నీకున్న ఘనతలు, నీకున్న విలువలన్నీ కూడా కొట్టివేయబడి నేల మీద పడిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుడు నీ జీవితంలో అంతకంటే రెండంతల ఆశీర్వాదం ఇవ్వడం కోసం సాక్షిగా ఉండడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ యోహాను వలె ఒకప్పుడు ఎంతో గౌరవము, ఎన్నో బిరుదులు, ఎంతో ఉన్నతమైన స్థాయి, ఎంతో యేసు ప్రభువుకి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి యోహాను వలె ఒక్కడే మిగిలిపోయి, ఒక్కడే అడవిలోకి పంపించబడి, ఎవరు లేని దగ్గర, ఎవరు ఉండని దగ్గర, ఏ సహకారం లేని దగ్గర, ఎవరు అతనికి సపోర్ట్ లేని దగ్గర ఉన్నాడా? కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షతలను రాయడానికి ఒక సాక్షిగా దేవుడు నియమించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా ఎన్నుకున్నాడని గుర్తించు. నీకు సాక్షిగా ఉండడానికి, దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండడానికే దేవుడు నిన్ను ప్రత్యేక పరిచాడని గుర్తించి తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక్కసారి దేవుని దగ్గర నీవు, నేను, మనందరము కూడా పరిశీలించుకుందాం. yes, it's a good time to meditate our life. మన జీవితంలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను కూడా నీ కష్టాలను బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? నీ బాధలను బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? యోహాను వలె విడిచిపెట్టబడ్డావా? ఒకవేళ దూరము చేయబడిన స్థితిలో ఉన్నావా? ఒకవేళ ఈ రోజు నీవు అలాగనే ఫీల్ అవుతూ ఉన్నట్లయితే, do not be worried, my dear brothers and sisters. హృదయం తెరచి హృదయం తెరిచి ప్రార్థన చేయి. యేసయ్యా, నువ్వు నన్ను ఎన్నుకున్నావా? నాకు జీవితంలో ఎదురైన పరిస్థితులన్నిటినీ ఓ ప్రభువా నువ్వే పర్మిట్ చేసావా? చూరామా శాంతారామా శేఖారామా శాంతారదియా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడని గుర్తిస్తావా? ఈరోజు దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటావా? యేసయ్యా, నా జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం, అనేకమైన నష్టములు ఎదుర్కొంటున్నాం, అనేక రీతులుగా మేము దుర్భాషలు ఆడబడుతూ ఉన్నాము, ఎన్నో హింసలు, ఎన్నో నష్టములు ఎదుర్కొంటున్నాం ప్రభువా. కానీ వీటన్నిటిని నువ్వు పర్మిట్ చేస్తున్నావు. ఒక దినాన్ని వీటన్నిటి నుండి మమ్మల్ని విడిపిస్తావు ప్రభువా. వీటన్నిటి నుండి సాక్షిగా నిలబెడతావు. నన్ను, నా కుటుంబాన్ని నీ సాక్షిగా నిలబడతాం ప్రభువా. దేవుని దగ్గర ఒప్పుకున్న. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడైన మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. విత్తబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపచేయండి. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితంలో, వారి కుటుంబములను మీ సాక్షులుగా నిలబెట్టి మీరు వాడుకొనండి. యేసు దివ్య నామమును స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.